సువి మొత్తం ఎంత ఖర్చు అయింది, ఎవరికి ఎంత పడిందో లిస్ట్ రాయి, లెక్క చూసి ఇచ్చేద్దాం. ఎందుకండి అలా? మీరు కొంత వాటికి ఖర్చు పెట్టారు, బావగారు కొన్నిటికి ఖర్చు పెట్టారు, సరిపోయింది కదా. లెక్కలు రాసిస్తే బాధపడతారు కదా. డబ్బుల విషయంలో ఎవరు బాధపడరు సువి, ఎవరికి మన వల్ల ఇబ్బంది రాకూడదు. రూపాయి 2 రూపాయలు కాదుగా, చాలా ఖర్చు అయింది, చెప్పింది చెయ్యి. సరే అండి, పెట్రోల్కి ఇంత, భోజనాలకి ఇంత. అక్క అక్క ఇదిగోండి. ఏంటిది సువి? అదే అక్క, చాలా వరకు బావగారు ఖర్చు పెట్టారుగా, అందుకే మా ఆయన డబ్బులు ఇవ్వమని చెప్పారు. మేము ఎంత కలుపుకుందాం అనుకున్నా మేము మీరు ఒకటి కాదు. ఇప్పటికైనా మీ దారి మీదే మా దారి మాదే అని అన్నిసార్లు గుర్తు చేయక్కర్లేదులేమ్మా. అది కాదక్క, బావకి ఎక్కువ ఖర్చు అయిందని. ఎంతైనా ఈ కుటుంబంకే ఖర్చు చేశారు. ఓ ఇప్పుడు అర్థమైందిలే, మీరు మేము వేరని. ఇటువు. ప్రవళిక, ఈ వైట్ షర్ట్ ఏంటి? ఎక్కడ మరకలు అక్కడ అలాగే ఉన్నాయి, ఏం వాచ్ చేసావు? అయ్యో బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేసాను, కంగారులో ఇది కూడా వేసేసా అండి. ఇప్పుడు ఈ మరకలు ఉన్న షర్ట్ తోనే బయటికి వెళ్ళమంటావా? ఇంకోసారి బుద్ధుంటే వైట్ క్లాత్స్ వాషింగ్ మిషన్ లో వేయకూడదు. నేను పొరపాటున వేయడం ఏంటో, ఈయనతో తిట్లు తినడం ఏంటో. బట్టలు ఆరేసేది అయిపోతే పోయి నడుము వాల్చాలబ్బా. ఏంటి ఇవిడ ఇల్లు మొత్తం ఈవిడే అన్నట్లు మొత్తం అన్ని రూపుల మీద బట్టలు ఆరేసింది. ఇప్పుడు మా బట్టలు ఎక్కడ ఆరేయాలి? టైం 4 అయింది, బట్టలు ఆరింటే తీసి మడత పెట్టాలి. అదేంటి సుభిక్ష తన బట్టలు ఆరేసి నా బట్టలన్నీ మూలకు నెట్టేసింది. నేను ఉతికిందంతా వేస్ట్. చెప్తా. ఏంటి సుభి బట్టలన్నీ మూలకు నెట్టేసావు? మా బట్టలు ఆరేసుకోవడానికి ఒక రోప్ కూడా ఖాళీ లేదక్క. మొత్తం మీరే యూజ్ చేస్తే మా బట్టలు ఎక్కడ ఆరేసుకోవాలి? నన్ను అడిగితే నేను ఏదో ఒకటి చేస్తుంటే కదా. చూడు ఇప్పుడు బట్టలన్నీ ఎలా అయిపోయాయో. అయ్యో నేను జస్ట్ మూలకు నెట్టానక్క, ఇలా అవుతుందని నేను అనుకోలేదు. సారీ అక్క. చేసేసి సారీ చెప్తే అయిపోతుందా? పైకోలా లోపల ఉంటారు ఏంటో అసలు. ఏంటి వంటింట్లోకి రాగానే అదోలాంటి స్మెల్ వస్తుంది. సువి సువి ఏమైందక్క? మామూలుగా పిలవచ్చుగా, ఎందుకు అలా అరుస్తున్నావు? ఈ ఇంట్లో నేను అరిచేవి అందరికి కనిపిస్తాయమ్మా, మీరు చేసే పనులు మాత్రం ఎవరికి కనిపించవు. అసలు ప్రాబ్లం ఏంటి చెప్పండి అక్క ఫస్ట్. ఈ డస్ట్బిన్ ఫుల్ అయింది కదా, తీసి బయట పడేయకుండా మళ్ళీ అందులోనే వేస్ట్ అంతా వేస్తున్నావు. చూడు వంటిల్లంతా ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందో. నాకు డస్ట్బిన్ దగ్గరికి వెళ్తే వామిట్ వస్తుంది అక్క, అందుకే పాడేయలేదు. మీరంతా హై క్లాస్ కాబట్టి ఇలాంటి పనులు చేయరు. మేమేమో మున్సిపాలిటీలో పని చేస్తాం కదా, మేమే ఈ సేవలు కూడా చేయాలి. ఏమైంది ప్రవళిక, ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి వీళ్ళు డస్ట్బిన్ ముట్టుకుంటే వాంతులో జ్వరాలు వస్తాయంట. అంటే ఇంట్లో నేను పని మనిషిని. డస్ట్బిన్ కోసం గొడవ అంటే చిరాగ్గా. ఇంట్లో అందరం ఉంటున్నాం కాబట్టి ఒకరోజు నేను పడిస్తే ఇంకో రోజు మీ ఆయన పడేయమని సువి. అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఇంత చిరానికి ఎందుకు డిస్కషన్? వెళ్ళి పని చూసుకోండి. ప్రవళిక ఇదిగో ఫ్రూట్స్ అండ్ స్నాక్స్, మనకు కొన్ని తీసి సువి వాళ్ళకి కొన్ని. సరే అండి. ఏంటి ఈ పిల్ల ఎంతసేపు అయినా డోర్ తీయలేదు. సర్లే ఇక్కడ పెట్టేద్దాం. ఏంటివి? అవునా, సరే ఉంటారా. చూసారా అండి, మనం ఏదో బయట వాళ్ళం లాగా మీ వదిన చేతికి ఇవ్వకుండా డోర్ దగ్గర పెట్టింది. అవునా, మా వదిన అలా చేయదు సువి. మీకేం తెలియదు, అందరినీ నమ్మేస్తారు. సర్లే, అలా బయట వాళ్ళలా చూస్తే మనకేం అక్కర్లేదు గాని ఆ కవర్ అలా మూలకు పాడేస్తే నేను నీకు వేరేవి తెచ్చిస్తా. చూసారా, మీరు పండుగొన్న ఇంట్లో అందరూ తినాలనుకుంటారు, కానీ మీ తమ్ముడు మరదలు అలా కాదు. నైట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకుని మనం తింటామో లేదో కనీసం అడగకుండా మొత్తం ఖాళీ చేసి అక్కడ పడేశారు. అందరికి పెట్టే గుణం ఉండాలని కూడా మన మూర్ఖత్వం ప్రవళిక. ఎవరిష్టం వాళ్ళది వదిలే. కనీసం తింటామో లేదో అని అడగాలి కదండి. నేను అడగకపోతే నువ్వు ఫీల్ అవ్వాలి, వాళ్ళు వీళ్ళ కోసం కాదు. మీరు మాత్రం మన దగ్గర ఉన్నా లేకపోయినా అందరికి దారపోయండి. అమ్మో ఎంత వాటర్ వేస్ట్ అయిపోతున్నాయి. సువి మోటార్ స్విచ్ నువ్వేనా ఆన్ చేసింది? అవునక్క, ఏమైంది? ఆన్ చేసిన దాన్ని ఆఫ్ చేయాలని తెలీదా? నేను స్నానంకి వెళ్ళా, మీరు ఆఫ్ చేయొచ్చుగా. నేను ఆఫ్ చేయలేక కాదు, నీ వల్ల మొత్తం ట్యాంక్ నిండి ఫుల్ గా వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది. అయినా మార్నింగ్ రోజు నేను వేస్తా కదా, నువ్వెందుకు వేసావు? ఇది మరీ బాగుందక్క, దీనికి కూడా మీరు పర్మిషన్ తీసుకోవాలా? హెడ్ బాత్ చేస్తున్నా అని మధ్యలో వాటర్ అయిపోతాయేమో అని వాటర్ ఆన్ చేశా. పర్మిషన్ ఏంటి? నీ వల్ల వాటర్ ఎంత వేస్ట్ అయ్యో తెలుసా? అండ్ కరెంట్ బిల్ కూడా ఎంత వస్తుందో తెలుసా? కరెంట్ బిల్ మీరు ఒక్కరే కాదుగా, మేము కూడా సగం ఇస్తున్నాం కదా. నా వల్ల ఎక్కువ వస్తుందంటే చెప్పండి, అది కూడా కట్టేస్తాను. నేనేమంటున్నా, నువ్వేం చెప్తున్నావు? నాకు ఇలా నీళ్ళ కోసం కూడా మీతో గొడవ పడి నా ఎనర్జీ వేస్ట్ చేసుకోవాలని లేదక్క. నీకుంటే చెప్పండి, లేదు కదా ఇక్కడితో దీనికోసం వదిలేయండి. భూమికి 2 జాన్లు లేదు, ఎంత కొవ్వు దీనికి.
అమ్మో టైం 12 అవుతుంది. త్వరగా వంట ఫినిష్ చేసుకుని ఈరోజు సీరియల్ చూడాలి. అసలే ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందని సస్పెన్స్ గా ఉంది. హలో, ఏమండి చెప్పండి. అలా వెళ్ళండి, లేదు రిమోట్ తీసుకుని సీరియల్ పెట్టేసింది. ఈమె సీరియల్స్ పిచ్చి. నా సీరియల్ టైం అయింది, నేను చూసిస్తాగు. రోజు ఇదే టైంకి రిమోట్ మీ దగ్గర పెట్టుకుంటారు. మీరు సీరియల్ చూసేంతసేపు మేమేం చూడాలి? నేను రోజంతా ఏం టీవీ ముందు కూర్చోట్లేదు కదమ్మా. నా పనులన్నీ అయిపోయాక ఒక గంటగా నేను చూస్తుంది. ఆ టైంలోనే మాకేదో ఒకటి చూడాలనిపిస్తే మేము ఎలా చూడాలక్క మరి? ఒక గంట తర్వాత వచ్చి తీసుకొని మిగిలిన 23 గంటలు చూసుకో సువి. నిన్నెవరు ఆపుతారు ఇటివు? లోపల పెట్టండి. ఏంటి సువి? మా ఇంట్లో వాళ్ళకి నాకు బోర్ కొడుతుందని అంటే పెద్ద టీవీ కొని మా రూమ్ లో పెట్టుకోమని పంపించారక్క. ఏంటో మా వాళ్ళకి నేనంటే అంత ప్రేమ. ఎంత పొగురే నీకు.